అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గౌరవ పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు. ఈరోజు కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ పక్షాన మరి నగర పార్టీ పక్షాన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. అయితే గత సంవత్సరన్నర కాలంగా కరీంనగర్ నగరంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక్క రూపాయి కూడా నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాకపోవడం, ఒక్క రూపాయి నిధులు కూడా ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాక నగరంలో అభివృద్ధి అనేది ఎక్కడికక్కడ నిలిచిపోయింది. మరి ఈ సమస్య చాలా తీవ్ర రూపం దాల్చిందని చెప్పేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. గత 6 సంవత్సరాల్లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు. గౌరవ కేంద్ర మంత్రివర్యులు, ప్రస్తుత కేంద్ర మంత్రివర్యులు, ఆ రోజు పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు ఏదైతే కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ వచ్చిన తర్వాత స్మార్ట్ సిటీ ద్వారా వచ్చినటువంటి 870 కోట్ల రూపాయల నిధులు, 870 కోట్ల రూపాయల నిధులతోటి మరి కేంద్ర ప్రభుత్వం వాటా ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో వారి వాటా ఇవ్వాలి కాబట్టి ఆ ఇచ్చిన నిధులతోటి ఈరోజు కరీంనగర్ నగరం నవ్వుతోనో భవిష్యత్తు అన్నట్టుగా కరీంనగర్లో ప్రస్తుతం ఉన్న నగరంలో చాలా వరకు కూడా పనులు చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో చెప్పిన విధంగానే అమృత్ 1 కావచ్చు, అమృత్ 2 కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 277 కోట్ల 79 కోట్ల రూపాయలతోటి మరి త్రాగునీటికి సంబంధించిన పనులు గతంలో పూర్తయిన నగరంలో ఇప్పుడు విలీన గ్రామంలో కొనసాగుతూ ఉన్నాయి. అంతేకాకుండా 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి దాదాపు 100 కోట్ల రూపాయల నిధులు గత 6 సంవత్సరాల నుంచి వస్తే దానిలో పనులు చేపట్టినాం. అంతేకాకుండా గత 6 సంవత్సరాల్లో అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ఏడాదిన్నర నుంచి ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఒక్క రూపాయి నిధులు కూడా మరి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చినటువంటి చరిత్ర లేదని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు అంతేకాకుండా కరీంనగర్ నగరపాలక సంస్థ సొంతంగా తన వనరుల నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేనటువంటి పరిస్థితిలో మరి నగరపాలక సంస్థ ఉన్నది. ఎందుకంటే నగరంలో వసూలే పన్నులు నగరపాలక సంస్థకు సంబంధించి మెయింటెనెన్స్కి మాత్రమే సరిపోతాయి కాబట్టి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి లేదు. మరి 2023 నుంచి కరీంనగర్ నగరంలో దాదాపు 60-70 చోట్ల మరి అప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ తవ్వి రోడ్లు వదిలిపెట్టిపోవడం వల్ల కరీంనగర్ నగరంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న విషయాన్ని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి ఇవన్నీ కూడా సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. మళ్ళీ వర్షాకాలం వచ్చింది కాబట్టి ఈ వర్షాకాలంలో ప్రజలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి వెంటనే ఆ పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక 100 కోట్ల రూపాయల గ్రాంట్ రూపేణా నిధులు కరీంనగర్ నగరపాలక సంస్థకు విడుదల చేయించేలా మీ యొక్క గుడా ఆఫీసర్స్ ఉపయోగించాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఎందుకంటే కరీంనగర్ నగరం యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ చుట్టుపక్కల ఉన్న 5 గ్రామాలు అదేవిధంగా కొత్తపల్లి మున్సిపాలిటీని కూడా కరీంనగర్లో విలీనం చేసి ఇంకా మున్సిపల్ పరిధిని పెంచి మరి మున్సిపాలిటీ మీద ఎనలేని భారం మోపే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరం. ఎందుకంటే దాదాపు ఇప్పటికే 5 లక్షల జనాభా ఉన్నటువంటి నగరం మరి ఇంకా పెంచుకుంటూ పోతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాలు లేకపోతే ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి, ఏ విధంగా నగర ప్రజల సమస్యలు తీరుతాయో మరి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ పక్షాన అందరం కూడా గౌరవ మాజీ కార్పొరేటర్లు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మొరపెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మాకున్న ఆశ ఇప్పుడు అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకునే పరిస్థితి, నగరాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడు కూడా కరీంనగర్ నగరాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఎంతసేపు వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళ పనులు మరి వాళ్ళ రాజకీయాలు తప్పితే మరి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఒకప్పుడు మరి హెడ్ క్వార్టర్ అయినటువంటి కరీంనగర్ నగరాన్ని పట్టించుకునే పరిస్థితిలో ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ లేడు. కాబట్టి ఈరోజు అధికారులవే దిక్కు. కాబట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది. తప్పకుండా కూడా మీరు మీ యొక్క గుడా ఆఫీస్ ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్ళి, ఎందుకంటే వచ్చేది వర్షాకాలం వచ్చింది ఆల్రెడీ, రాబోయే 4 నెలలు ఎక్కడ గుంత ఉంది, ఎక్కడ రోడ్డు ఉంది తెలియని పరిస్థితి చాలా ప్రాంతాల్లో, శివారు ప్రాంతాల్లో ఉంది.
ఆ శివారు ప్రాంతాల సమస్యలు పరిష్కరించండి. ఎక్కడైతే కాంట్రాక్టర్ తవ్వి వదిలిపెట్టిపోయిండో ఆ పనులు వెంటనే పూర్తి చేసే పరిస్థితి చేయండి. ఎక్కడెక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారో అక్కడ ప్యాచ్ వర్కులు చేయించే పని చేయండి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరినాం. తప్పకుండా కూడా వారు పరిశీలిస్తామని మాట ఇచ్చినారు. తప్పకుండా కూడా వారి మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ రాబోయే రోజుల్లో ఈ సమస్యలు కనీసం అధికారుల ద్వారానైనా తీరిస్తే మరి కరీంనగర్ ప్రజలు సంతోషిస్తారు. లేని పక్షంలో తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచే పరిస్థితి దాకా తీసుకొచ్చి, ఎందుకంటే కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్ మరి హెడ్ క్వార్టర్లో ఈ పరిస్థితి ఉంటే ఇంకా మిగతా మారుమూల ప్రాంతాల్లో ఏ పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. తప్పకుండా కూడా మా రిప్రజెంటేషన్ ఈరోజు మా ఆందోళన కార్యక్రమం రిప్రజెంటేషన్తో ప్రారంభమైంది. తప్పకుండా కూడా మరి రెస్పాన్స్ బట్టి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని కరీంనగర్ నగర ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు తీర్చేందుకు భారతీయ జనతా పార్టీ పక్షాన మా పోరాటం ఉధృతం చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.